ఎవ్రీవన్, దిస్ ఇస్ నీరజ టాక్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అమ్మాయి గారి సీరియల్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. స్మాల్ రిక్వెస్ట్ అని మా వీడియోస్ ఎవరైతే ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. విజయ అంబిక తనలో తను చాలా భయపడుతూ ఉంటుంది. ఆయన విరూపాక్షి కలిసి వచ్చారంటే ఆయన దగ్గర తలదాచుకుందేమో. ఆ విరూపాక్షి తలదాచుకున్నా పర్వాలేదు, దానికోసం తమ్ముడు కూల్ అయ్యాడంటే అప్పుడు నా పరిస్థితి తలుచుకుంటే నాకు భయంగా ఉంది అని అనుకుంటుంది తన లోపల. తర్వాత తమ్ముడు, అసలు ఆ విరూపాక్షి ఎక్కడి నుంచి వచ్చింది? నీకెదురుగా నిలబడలేని ఆ విరూపాక్షి నీకెదురుగా మాట్లాడుతుంది. విరూపాక్షి నేరుగా అప్పనాయుడు ఇంటికి వచ్చిందంటే అర్థమవుతుంది ఆ అప్పనాయుడే పిలిచి ఉంటాడేమో అని అంటుంది విజయాంబిక. అప్పుడు రాజుకి రూపకి పెళ్లి చేసింది, ఇప్పుడు కూడా వారిద్దరిని కలపాలని చూస్తుంది అంటూ సూర్యుని రెచ్చగొడుతుంటుంది విజయాంబిక. అప్పుడు సూర్య, అది నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదక్క అని అంటాడు. సీఎం గారు పెళ్ళి ఎప్పుడు పెట్టుకుంటున్నారో కనుక్కో, నేనే దగ్గరుండా పెళ్లి జరిపిస్తాను. అప్పుడే రేణుక వచ్చి, రేపే పెళ్లి చేస్తారంటే పెద్దయ్య అని అంటుంది. శుభం, ఆ దరిద్రం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అక్క, పెళ్ళి ఏ టైంకి ఎక్కడో కనుక్కో అంటూ వెళ్ళిపోతాడు సూర్య. తర్వాత విజయాంబిక, మంచి మాట చెప్పో రేణుక అని అనగానే, రేణుక, నేను చెప్పింది మీరెళ్ళి పెళ్లి చేస్తారని కాదు, మీరు చేసే పెళ్లిని ఆ విరూపాక్షి గారు వచ్చి ఆపుతారని. శ్వేత పెళ్ళి ఆగిపోతుంది. అప్పుడు రాజు రూపలకి పెద్దయ్య సపోర్ట్ చేయడు. ఆ మాత్రం గ్యాప్ దొరికితే చాలు, నేను నా రాజును సొంతం చేసుకుంటా అంటుంది రేణుక. తర్వాత విజయాంబిక, ఆ విరూపాక్షి నా తమ్మునితోనే ఛాలెంజ్ చేసింది, నేను నా తమ్మునికి తోడున్నంత వరకు గెలవనివ్వను అని అనుకుంటుంది తన మనసులో. తర్వాత విరూపాక్షి, అన్నయ్య నేనేమైనా తప్పుగా మాట్లాడానా అని అంటే, స్వామి లేదమ్మా, నీ కూతురు విషయంలో నువ్వు కాకుండా ఇంకెవరు మాట్లాడతారు? అయినా బావగారి మనసు చాలా మంచిది, ఆ విజయాంబిక తోడు ఉండడం వల్లే బావ మనసు పాడైపోయినట్టు నాకు అనిపిస్తుందమ్మా అంటాడు ఆ స్వామి. అప్పుడు విరూపాక్షి, నా సూర్య గురించి నాకు తెలుసు అన్నయ్య, నా మీద కోపంతో పెళ్లిలో ఏం చేస్తుందో ఏమో అని నాకు చాలా భయంగా ఉంది అని అంటుంది. అప్పుడు స్వామి, న్యాయం ధర్మం నీ వైపే ఉన్నాయమ్మా, కాబట్టి నువ్వే గెలుస్తావు, నీ బిడ్డను గెలిపిస్తావు, నీ భర్తను కూడా నువ్వు గెలిపిస్తావు, నీకంత మంచి జరుగుతుంది అంటాడు స్వామి. అప్పుడు విరూపాక్షి, పాపం రూప నేను అమ్మను అని తెలిసాక మనసారా హత్తుకునే అవకాశం కూడా రాలేదన్నయ్య అంటూ బాధపడుతుంది. అప్పుడు స్వామి, రేపు నువ్వే నీ బిడ్డను దగ్గరకు తీసుకో, ఎవరు ఆపుతారో నేనే చూస్తాను అని అంటాడు. తర్వాత అప్పలనాయుడు, ఒరే అయ్యా, నీకు అమ్మాయి గారికి పెళ్లి చేయాలి అనుకున్నప్పుడు ఆ విరూపాక్షి గారే నీ పెళ్లి జరిపించిందయ్యా, ఇప్పుడేమో మీ ఇద్దరిని ఎలా కలపాలో తెలియక దిక్కుతోచిన స్థితిలో ఉంటే మళ్ళీ ఆ అమ్మగారే వచ్చి అందరిని ఎదిరించి మాట్లాడారు. విరూపాక్షి అన్నట్టు రేపు శ్వేతతో నీ పెళ్లి జరగదు నాన్న, నువ్వేం టెన్షన్ పడకు అని అంటాడు అప్పలనాయుడు. అప్పుడు రాజు, నేను ఆ పెళ్లి గురించి ఆలోచించట్లేదు, అమ్మాయి గారికి నా వల్లే ప్రాబ్లం అనుకుంటే ఇప్పుడు విరూపాక్షి గారు వచ్చారు, నేను అమ్మాయి గారితో మాట్లాడతాను అంటూ అక్కడ నుండి రాజు వెళ్ళిపోతాడు. తర్వాత రూప ఒక బిడ్డ మనసులో ఏముందో తెలుసుకొని ఆ బిడ్డ మనసులోని మనిషితో పెళ్లి జరిపించి ఇప్పుడు మళ్ళీ ఆ బిడ్డ ప్రమాదంలో ఉందని తెలిసి చూస్తూ ఊరుకుంటుందా మా అమ్మ? నాన్నకి అమ్మ మీద కోపం, అమ్మకి బిడ్డ మీద ప్రేమ, కోపాన్ని గెలిపించాలో ప్రేమని గెలిపించాలో ఆ దేవుడికి బాగా తెలుసు అని అంటుంది. అప్పుడు రాజు కాల్ చేస్తాడు, అమ్మాయి గారు ఇదంతా నా వల్లే జరిగింది, అమ్మకి భయపడి శ్వేతతో పెళ్ళికి సిద్ధమయ్యా, అందరినీ బాధ పెట్టాను, నన్ను క్షమించండి అమ్మాయి గారు అని అంటాడు రాజు. అప్పుడు రూప, నువ్వు అలా చేయడం వల్లే ఇన్నాళ్ళుగా నాన్నకి ఎదురుపడని మా అమ్మ నాన్నకి ఎదురుపడింది, అందరినీ ఎదిరించి మనకు సపోర్ట్గా నిలబడ్డది మా అమ్మ, ఒక రకంగా చెప్పాలంటే అమ్మ నాన్నలు కలవడానికి నువ్వే కారణం రాజు అని అంటుంది. అమ్మను చూశానన్న ఆనందం అర నిమిషం కూడా లేకుండా పోయింది, రేపు ఏం జరుగుతుందోనని నాకు చాలా భయంగా ఉంది రాజు అంటుంది రూప. మీరేం భయపడకండి, రేపు మీ అమ్మ వచ్చి ఈ పెళ్లి జరగకుండా ఆపుతారు, మీరు ప్రశాంతంగా ఉండండి అమ్మాయి గారు అంటాడు రాజు. ఓకే రాజు అని అంటుంది రూప. తర్వాత ముత్యాలు వచ్చి, ఒరే నాన్న, సీఎం గారి సంబంధం అని అందరికీ కుళ్ళు, అందుకే పెళ్లి ఆపాలని చూస్తున్నారు, ఆ రూప కూడా ఇంతకాలం నీ గురించి పట్టించుకోలేదు, ఇప్పుడు డబ్బు సంపాదించావని నీ వెంట పడుతుంది, తన తండ్రి సీఎం అయినా మనతో సంబంధం కలుపుకోవాలని చూస్తున్న శ్వేత మంచిదా, మన డబ్బు చూసి వెంట పడుతున్న ఆ రూప మంచిదా, ఒక్కసారి ఆలోచించు, ఈ పెళ్లి ఆగిపోతే నా ఊపిరి ఆగిపోవచ్చు, బెదిరింపు కాదురా నిజం అంటూ బ్లాక్మెయిల్ చేస్తుంటుంది ముత్యాలు. అమ్మ శ్వేత, నాకెందుకు రాజు కరెక్ట్ అనిపిస్తలేదు, తనని ఇంకా మర్చిపోలేదు అనిపిస్తుంది, అందుకే తన ఆఫీస్లో జాబ్ ఇచ్చాడమ్మా అంటాడు సీఎం. అప్పుడు శ్వేత, రాజు నీ అల్లుడు, తనను ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలుసు, నా పెళ్ళైన నెక్స్ట్ డే రూపుని ఆఫీస్లోకి కాలు పెట్టనివ్వడాడి అని అంటుంది. ఏమండి, రేపు పెళ్లి పెట్టుకొని ఇప్పుడు డిస్కషన్ అవసరమా, ఇది శ్వేత జీవితం, తనకు నచ్చినట్టు ఉండనివ్వండి అంటుంది సీఎం గారి భార్య. తర్వాత సూర్య, నా మీద నీకు కోపంగా ఉందా అమ్మా, ఉన్నా కానీ నన్ను వదిలి వెళ్ళొద్దమ్మా, నేను చేస్తుంది తప్పే అని అనిపించవచ్చు, కానీ నేను చేస్తుంది ఎక్కడ నువ్వు నా నుంచి చేజారిపోతావో అని, నీ జీవితం ఎటువైపు మలుపు తిరుగుతుందో అని ఒక భయంతో చేస్తున్నానమ్మా
అంతేగాని నీ మీద కోపంతో కాదు. ఎవరి నీడ నీ మీద పడకూడదని అనుకున్నానో వాళ్ళే నీ కళ్ళ ముందుకు వచ్చారు అని అంటాడు సూర్య. తర్వాత విజయాంబిక, రూప, నువ్వు చిన్నపిల్లవని మీ నాన్న నీకు చెప్పడం లేదు కానీ మీ నాన్న ఎన్నో త్యాగాలు చేశాడమ్మా. నీకోసమే తను ప్రాణాలతో ఉన్నాడు. మళ్ళీ తన ప్రాణాలు తీసుకుని పనులు చేయకమ్మా అంటుంది విజయాంబిక. నాన్న మీరు అలా చేశారని నేను బాధపడట్లేదు, కానీ చేసే ముందు కారణం తెలుసుకుంటూ బాగుండునని బాధపడుతున్నాను. మీరు నా మీద కోపం చూపించిన ప్రతిసారి ఇదే జరిగింది నాన్న. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నిసార్లు నా మీద కోప్పడిన ప్రతి సందర్భం అలాంటిది. అత్తయ్య మాటలు విని ఎన్నిసార్లు కోప్పడరు తెలుసా నాన్న? నేను మిమ్మల్ని అడగచ్చు లేదో తెలియదు కానీ అసలు అమ్మ చేసిన తప్పేంటి నాన్న? మిమ్మల్ని తప్పుపడడం లేదు. ఒక మనిషిని ప్రేమిస్తే ఎంత దూరం వెళ్తారో నాకు తెలుసు, కానీ 20 ఏళ్ళుగా అమ్మకి దూరంగా ఉంటున్నారు. తన పేరెత్తితేనే కోపం చూపిస్తున్నారు. నా విషయంలో చేసినట్టు అమ్మ విషయంలో కూడా చేశారని నాకు అనిపిస్తుంది. చెప్పుడు మాటలు విని అమ్మను దూరం పెట్టారనిపిస్తుంది. అమ్మ గురించి చెప్పిన వాళ్ళు ఎందుకలా చెప్తుంటారు అని ఒక్కసారైనా ఆలోచించారా నాన్న? మీ చుట్టుపక్కల ఉన్న దుష్టశక్తులు అమ్మను మీ దగ్గరికి రాకుండా అడ్డుకట్టలు వేస్తున్నాయి నాన్న. అమ్మని చంపాలని చూస్తున్నాయి. కిడ్నాప్లు చేసి చిత్రహింసలు పెట్టాయి. అమ్మ ఒకసారి కత్తిపోట్లకు గురై నాకు కనిపిస్తే నేను హాస్పిటల్లో జాయిన్ చేశాను నాన్న. మీరు కూడా వచ్చి బ్లడ్ డొనేట్ చేసి ప్రాణం పోశారు నాన్న. అసలు అమ్మ చేసిన తప్పేంటి నాన్న అంటుంది బాధగా. అప్పుడు విజయాంబిక తన పేరు ఎక్కడ బయటపడుతుందోనని చాలా భయపడుతూ, అమ్మ రూప, ఆ పాపిష్టిదాని పేరు ఎందుకమ్మా అంటుంది విజయాంబిక. తర్వాత సూర్య రూప అంతలా బాధపడుతూ చెప్పినా తన మాటలు ఏమాత్రం కూడా చెవికి ఎక్కించుకోకుండా ఆ విరూపాక్షి నాతోనే ఛాలెంజ్ చేసింది. ఎట్టి పరిస్థితులైనా రేపు పెళ్లి జరిపించాలి అని అంటాడు సూర్య. మరి మా వీడియోస్ మీకు ఎలా అనిపించిందో, మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.